ఇప్పుడు మీలో జోష్, గ్లో ఎక్కువ కనిపిస్తుంది. ఏంటి మీ అంచనాలు పూర్తిగా నిజమయ్యాయన్నటువంటి ఆనందమా? ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పుంటాను నేను 145 నుంచి 160 సీట్లు వస్తాయని. అవును. ఇంకా 164 సీట్లు వచ్చినాయి ఈరోజు. ఇంకా సంతోషంగా ఉంటుంది, పూర్తి సంతోషం. అవును. అంటే యాక్చువల్గా మీరు ఈ స్థాయిలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుందని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్, ఆరామస్తాన్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ కావచ్చు, మరికొన్ని ఎగ్జిట్ పోల్స్, మరికొన్ని సర్వేలు మాత్రము వైసీపీ వైపే గాలి ఉందని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అసలు ఈ స్థాయిలో ఫలితాలు వచ్చి తీరతాయి అనేటువంటి నమ్మకం మీకు ఎలా ఏర్పడింది? ఇప్పుడు ఆరామస్తాన్ సర్వేలు ఎట్ట చేసేవని ఎవరు అడిగితే, టోల్ గేట్ దగ్గర బస్సులను అడిగినాను, నీళ్లు పట్టుకుంటే ఆడవాళ్ళని అడిగి, ఇది కాదు సర్వే అంటే. సర్వే అంటే ఇచ్చిన పథకాలను ఎంతవరకు అమలు చేశాడు, దాంతోపాటు అవినీతి అరాచకం ఏ స్థాయిలో ఉంది అనేది ఆంధ్రప్రదేశ్లో ఓ నలుగురిని అడిగినా కూడా చెప్పేస్తారు. నేను వేమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి తరపున తిరగడానికి నేను నెల్లూరుకి వెళ్ళినప్పుడు, నేను జనాల్లోకి వెళ్ళి తిరిగేటప్పుడు నేను పసిగట్టేశాను. వామ్మో, వ్యతిరేకత ఒక రేంజ్లో ఉంది. ఇంకోటి ఏంటంటే, కొన్ని వ్యాధులు కొన్ని జిల్లాలకి, కొన్ని ఊర్లకి, కొన్ని మండలాలకు వస్తాయి, కొన్ని దేశాలకు వస్తాయి. కానీ ప్రపంచం మొత్తానికి సమానంగా వచ్చిన వ్యాధి కరోనా. అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సమానమైనటువంటి వ్యాధి జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఉంది, ఇక్కడ లేదు, మొత్తం ప్రపంచంతో గడగలు నడిపింది అక్కడ లాక్డౌన్ పెట్టుకొని. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఊర్లో నచ్చి ఇంకో ఊర్లో ప్రేమించడం, ఇంకొక ఊర్లో ద్వేషించడం లేదు. అన్ని జిల్లాలు, అన్ని కాన్స్టిట్యున్సీలు అతన్ని వ్యతిరేకించాయి. గంజాయి పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కూడా రోడ్ల పక్కన అమ్మితే ఆ మనిషి ఎలా గెలుస్తాడు చెప్పు? ఇసుకలు రాత్రిపూట తనకు సంబంధించిన ఎస్పీలు, రెడ్లని తను గవర్నమెంట్ అధికారులు వేసుకొని రాత్రిపూట ఆ విధంగా ఇసుక తోలుకెళ్తే ఏ విధంగా గెలుస్తాడు? అదేవిధంగా మన అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్నపిల్లని తగలబెట్టేసాడు. డ్రైవర్ని పార్సిల్ చేసి ఇంటికి పంపించినాడు ఒక అతను. ఈవీఎం మిషన్లో ఒకటి పక్కన కొడితే, ఓటీడానికి వచ్చిన ఇంకోటి చెంప మీద కొడితే, ఇవన్నీ కూడా జనాలు ఏమన్నా గొర్రెలా? జనాలంటే ఏంది? స్పందించేవాళ్ళు. నువ్వు మనిషివా మానవ మృగానివా అంటారు. మనిషివా అంటే మనిషి అంటే ఆ వ్యక్తిత్వం తెలుస్తుంది కాబట్టి. అందుకే ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఉద్యోగాలు అస్సలు లేకపోవడం, ఐటీ కంపెనీలు రాకపోవడం, బయట నుంచి ఏ కర్మాగారాలు కూడా ఆంధ్రప్రదేశ్లో స్థాపించకపోవడం వల్ల ఎవరికి ఉద్యోగాలు రాకపోవడం. హైదరాబాద్లో కూడా హోటల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు. ఎందుకు? అక్కడ పని లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తిరగొట్టారు. మందిని పెట్టి పందుల్ని మేపినట్టు మేపి బూతులు తిట్టించడం, భయంకరంగా బూతులు. సభ్య సమాజం అందరూ వింటున్నాగా, వయసుకొచ్చిన ఆడపిల్లకాయలు వింటున్నాగా, చదువుకునే పిల్లకాయలుగా, అసెంబ్లీ కాదు, ఏపీ కాదు, రెండింటిలో సమానంగా బూతులు తిట్టించడం,